గారి కన్నా డాక్టర్ బాబు గానే మనకి మా కోట్లాది ప్రేక్షకుల అభిమానులు అయితే అంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ మీరు అవుతామని చెప్పేసి సో వన్ ఆఫ్ ఉమెన్ నేను కూడా అందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ లాట్. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే నిన్న విన్నర్ అవుతారు అని అనుకున్నారు కదా, సో రన్నర్ అప్గా ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో, మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో యాక్చువల్లీ అంటే నాకు నేను విన్ అవ్వలేకపోయినా అన్న బాధ కన్నా నాకు ఓటేసి లేకుంటే మీలా నమ్మిన చాలామంది ఎక్కడైనా హర్ట్ అయినరా, ఎక్కడైనా ఫీల్ అయినరా, అరే వాళ్ళు ఎక్కడైనా అసంతృప్తి చెందినరా, నేనేమైనా ఇంకొంచెం ఇంకా బెటర్గా ఉండాల్సిందా అని చెప్పేసి నేను ఆ చిన్న అసంతృప్తి తప్ప లైఫ్ విల్ గో ఆన్ 100%. నేను ఫర్దర్గా అంటే ఆ మూమెంట్ జరిగిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం లో ఉండే. కానీ ఇంతకుముందు చెప్పినట్టు రామ్ చరణ్ సార్ కానీ నాగ్ సార్ కానీ వాళ్ళు చాలా సపోర్టివ్గా మాట్లాడినారు. యూ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ అని చెప్పేసి అన్నారు. చాలామంది నేను బయటకు వచ్చి చూసిన తర్వాత యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. అండ్ యూట్యూబ్లో లైక్ చాలామంది వీడియోస్ చూసిన అంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినారో. ఎందుకంటే నేను ఈరోజే బయటకు వచ్చిన కాబట్టి నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను కంప్లీట్గా ఇంకా సింక్ కూడా అవ్వలేదు, దాంట్లోకి డైజెస్ట్ కూడా అవ్వలేదు ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి నేను మీ ఎదలు దోచుకున్నా కాబట్టి నేను ఐఎమ్ 100% ఐ హ్యావ్ వన్ యూ. సో నేను మీ మనసు దోచుకున్నా అని చెప్పేసి నమ్ముతున్నా. అండ్ అది నమ్మిన ప్రతి ఒక్కడికి ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో అంతే, నేను అది తప్ప లైక్ నేను ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకోవాలనే నేను అనుకుంటా. సో అదే మీరు ఎప్పుడో ఎప్పటికీ మా గుండెల్లో ఉంటున్నారు. సరే, సో కమిక ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు సో నేను లైక్ సోలో బాయ్ అన్న ఫిల్మ్తో తొందరలో మీ ముందుకు రాబోతున్నా. ఫిల్మ్ షూట్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లైక్ మీకు అప్డేట్ ఇస్తా. అండ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ అవబోతుంది. సో నేను నన్ను మిస్ అవుతున్నాను ఏం ఫీల్ అవ్వకండి. సోలో బాయ్లో నన్ను లైక్ ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తారు. అండ్ ఇంకా మెనీ మోర్ టు గో. మంచి మంచి ఫిలిమ్స్ చేస్తూ మిమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూ ఉంటాను నేను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అంటే మేము ముందు వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ.